ఏం పిల్ల, మంచి కలర్ఫుల్గా ఉన్నావు. పెళ్ళి ఏమైనా అయిందా లేదా? నా పెళ్లి మీద మీకు ఎందుకండి అంత కాన్సన్ట్రేషన్? మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు కదా. ఏమీ లేదు పాప. నిన్ను నీ నవ్వు చూస్తుంటే నా బీపీ కూడా నార్మల్ అయిపోయింది. నా నరాలు జివ్వులు లాగుతున్నాయి. నరాలు జివ్వుమని లాగితే నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. నా దగ్గర ఎందుకు వచ్చి సైట్ కొడుతున్నారు? ఏ, నేను మనిషిని కాదా మగాడిని కాదా? నాకు ఫీలింగ్స్ ఉండవా? అదేంటో అందరూ నా అందాన్ని, నా హైట్ని, నా స్కిన్ టోన్ చూసి అందరికీ జలసు నీలాంటి అమ్మాయిలకి. అబ్బో, గొప్ప అందంగా ఉన్నారు. షష్టి పూర్తయ్యి కొన్ని సంవత్సరాలు దాటింది కదా, ఇంకా మీకు లవ్ కావాల్సి వచ్చిందా? లవ్ ఎక్కువ చేస్తే ఇంటికి వచ్చి అవ్వ కంప్లైంట్ ఇచ్చగలను. అప్పుడు నీ లవ్ నరాలు కట్ చేసేద్ది. ఆ పని చేయకమ్మో. నా భార్యకి నేనంటే గొప్ప మర్యాద. నువ్వు కానీ నా మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావనుకో, ఇంట్లో పెట్టి గొప్ప మర్యాద చేస్తుంది. ఆ మర్యాద నేను తట్టుకోలేను తల్లో. ఆ మాత్రం భయమైనోడివి వీధుల మీదకి వచ్చి అమ్మాయిలకి సైట్లు ఎందుకు కొడుతున్నావు? అలాంటి అందగత్తలు ఏమైపోవాలి నీలాంటి ముసలోళ్ళు సైట్ కొడితే? నా బ్యాక్గ్రౌండ్ తెలియక అలా మాట్లాడుతున్నావు పాప. ఒకవేళ నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసిందనుకో, నన్ను చూసి ఫ్లాట్ అయిపోతావు తెలుసా నువ్వు? ఏంటో ఆ బ్యాక్గ్రౌండ్? నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి పాప. నా కోట్ల గురించి నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ నా కోట్ల గురించి తెలిస్తే నువ్వు ఫ్లాట్ అయిపోతావు తెలుసా? ఎన్ని కోట్లు ఉన్నాయేంటి? ఎన్ని కోట్ల? 2 కోట్లు వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకో 2 కోట్లు యాంగర్కి తగిలించున్నాయి. 1 కోటు నిన్ననే కుక్క చంపేసింది. నీకేమైనా కావాలా ఏంటి చెప్పు. ఊరు ముసలోడా, కోట్లు అనుకుంటే ఇంకా నేను ఏదో కోట్లు అనుకున్నాను. నువ్వు వేసుకునే కోట్ల గురించి చెప్తావా? ఇంకా ఈ చుట్టుపక్కల కనిపించావా మొహం పచ్చడి చేసేస్తాను. ఏం పాప, నచ్చకపోతే చెప్పు, కొడతావేంటి? కొట్టక చంపాలి నిన్ను. ఇంక ఈ ఏరియాలో ఎప్పుడైనా కనిపించావా కోసి కారం పెడతాను. పాప, ఎవరి మంది ఇలా తిరుగుతున్నా? ఏ ఊరైతే నీకెందుకు? నీ పన్ను చూసుకో.